అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ బాండా. నేను ఒక ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ని. ఇవాళ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడడానికని మీ ముందుకు వచ్చినాను నేను. ఈ నీట్ ఎగ్జామ్ గురించి ఏమవుతుందంటే, ఇక దీని స్టోరీ కంటిన్యూస్గా నడుస్తూనే ఉందన్నమాట. ఎట్లా నడుస్తూ ఉంది అంటే, యాక్చువల్లీ మే 17 నాడు, లాస్ట్ మంత్ అనమాట, మే 17 నాడు దీని రిజల్ట్స్ ఆపమని చెప్పి కోర్టులో పిటిషన్లు పడ్డాయి. కానీ జస్టిస్ చంద్రచూడ్ గారు ఏం చెప్పినంటే, అట్లా కుదరదు, రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిందే, ఎందుకంటే మే 5th నాడు ఎగ్జామ్ అయింది, దీని రిజల్ట్స్ డిలే చేయడానికి ఏం లేదు, కంపల్సరీగా ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పారు ఆయన. ఆ తర్వాత ఏమైంది, 1వ తారీఖు కల్లా బిట్వీన్ 17th and 1st జూన్ మధ్యలో మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ వచ్చి, అంటే పిటిషన్స్ పడ్డాయి. ఎక్కడ? సుప్రీంకోర్టులో. ఏం పిటిషన్స్ పడ్డాయి అంటే, ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, రిజల్ట్స్ కూడా అవకతవకలు జరుగుతున్నాయి, అట్లాగే కేసు దీని ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి మళ్ళీ కొన్ని పిటిషన్లు పడ్డాయి. పడ్డ తర్వాత ఏమైంది అంటే, రిజల్ట్స్ 4 తారీఖు వచ్చినాయి. 14 తారీఖు రావాల్సింది 4 తారీఖు వచ్చేస్తే ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇక ఈ డేట్ మధ్యలో బిట్వీన్ 1st and ఇప్పుడు 11th మధ్యలో, ఓకే, 1st and 11th మధ్యలో ఏం జరిగిందంటే, ఈ కేసుల ఈ పిటిషన్లు అన్నీ తీసుకొని ఒక సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు ఉంటారనమాట. మీకు చూపిస్తాను చూడండి ప్రజలారు, ఇక్కడ జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. వీళ్ళిద్దరు విక్రమ్నాథ్ గారు, ఒకటి ఏమో విక్రమ్నాథ్ గారు, ఇంకోటేమో అమానుల్లా గారు. వీళ్ళిద్దరు జడ్జిలు అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టులో వీళ్ళిద్దరు జడ్జిలు. వీళ్ళిద్దరు ఏం చేసిండ్రంటే, ఈ ఉన్న పిటిషన్లు అన్నీ తీసుకొని నిన్న హియరింగ్కు తీసుకొచ్చిండ్రు. దాంట్లో హియరింగ్లో తీసుకొచ్చిన దాంట్లో ఏమొచ్చింది అంటే స్టోరీ, ఇట్లా అవకతవకలు జరిగినాయి, ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని చెప్పిండ్రు. అయితే క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ బి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ కింద ఇది వస్తుందన్నమాట. అయితే వాళ్ళకు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఎగ్జాము మేము ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా చేయొద్దా అంటే, మీరు పిటిషన్ దీనిపైన ఫైల్ చేయండి, ఎందుకంటే ఈ హియరింగ్స్ అన్నీ ఇట్లా అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్ ఏం కావాలనో మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళకు July 8 వరకు డేట్ ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు అంటే, చాలా సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏం చెప్పిందో చూడండి ప్రజలారా. శాంక్టిటీ ఆఫ్ ది నీట్ ఎగ్జామ్ అంటే, శాంక్టిటీ అంటే పవిత్రత. ఈ నీట్ ఎగ్జామ్ది పవిత్రత దెబ్బతిన్నది. ఖచ్చితంగా మాకు దీనిపైన ఆన్సర్స్ కావాల్సిందే. ఈ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసుడా ఉండుడా అనేది మాకు ఈ July 8 కల్లా మాకు రిజల్ట్స్ కావాల్సిందే, దీని స్టోరీ అంత ఏందనేది మొత్తం కావాల్సిందే అని చెప్పారు. అయితే ఈ కేసులని ఫైల్ చేసింది బిఫోర్ 1st జూన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కేసులు ఫైల్ అయినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం కేసులు ఫైల్ అయినాయి అనేది ఇంకా ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయంటే, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెంబర్ 1 థింగ్, ఇంతమందికి ఎట్లొచ్చినాయి ఒకటి, ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఈ గ్రేస్ మార్క్స్ ఏ పద్ధతి ప్రకారం ఈ గ్రేస్ మార్క్స్ ఇచ్చిండ్రు, ఇది ఇవ్వడానికి వీలవుతుందా అవదా అని చెప్పి ఇంకొక కేసు ఫైల్ చేసిండ్రు. సో ఈ ఫైళ్ళన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి ఎట్లున్నది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ప్రజలారా. ఐ విల్ షో యూ సంథింగ్. ఫస్ట్ మనకు 17th మే నాడు జస్టిస్ చంద్రచూడ్ గారు, సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే, రిజల్ట్స్ను ఆపడానికి వీలు లేదు, ఇట్ విల్ కంటిన్యూ అని చెప్పిండ్రు. మొన్న జూన్ 11th రోజు, అంటే నిన్న జూన్ 11th రోజు ఏమైందంటే, ఇక్కడ వీళ్ళిద్దరు విక్రమ్నాథ్ గారు, అమానుల్లా గారు, వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఈ రిజల్ట్స్ ఓకే ఇవి కంటిన్యూ అయితే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలనా లేదా అనేది మాకు తెలియాలి, అంటే ఈ డిసిషన్స్ దీంట్లో జరిగిన అన్ని డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పిండ్రు. ఓకే, మీ రెస్పాన్స్ ఏంది, ఈ ఎగ్జామ్ ఉంచుడా క్యాన్సిల్ చేసుడా అనేది ఈ పేపర్ లీక్ల మీద మొత్తం ఆన్సర్స్ కావాల్సిందే అని చెప్పిండ్రు. అయితే ఇదేంది, June 1 వరకు ఉన్న టాపిక్సే. ఇప్పుడు June 1 నుంచి ఇప్పుడు 4th వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు June 1 తర్వాత నుంచి వచ్చినాయన్ని, అంటే June 2 తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత వచ్చిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులలో మీరు కనుక చూస్తే ఈ పిటిషన్స్ అన్నీ వేసింది దేనికని అని అంటే, ఇవాళ హియరింగ్కి రాలేదు. మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి, దే డిడ్ నాట్ కమ్ టు ద హియరింగ్ టుడే. చూడండి ఇక్కడ, ఇవాళ హియరింగ్కి రాలేదు ఇవి, అంటే 11th రోజు హియరింగ్కి రాలేదు. ఇక్కడ ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్, ఇది చూడండి ప్రజలారా, దిస్ ఇస్ అబౌట్ ద గ్రేస్ మార్క్స్. ఈ గ్రేస్ మార్క్స్ కరెక్ట్గా లేవు, ఈ గ్రేస్ మార్క్స్ మీద క్వైరీస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ కొన్ని వచ్చేసినాయి అనమాట. సో
పాయింట్ 1 17th of May, పాయింట్ 2 June 11th. ఇంకొకటి హియరింగ్ కూడా మనకు ఈ July 8th కంటే ముందే, July 8th మొత్తం ఇంకొక ఫుల్ బెంచ్ వస్తుంది, ఫుల్ బెంచ్ కూర్చుంటుంది. కానీ అంతకంటే ముందే, మోస్ట్ లైక్లీ అంతకంటే ముందే ఇంకొకటి కూడా వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. ఇంకా ఒక నిమిషం చూపిస్తాను మీకు, మళ్ళీ చూడండి అదొకటి, ఇది. సో మనకి ఇట్లా 3 ఉన్నాయన్నమాట ప్రజలారా. సో ఈ 11th రోజు, సారీ బిట్వీన్ 2nd అండ్ ఇవాళ రోజు లెట్స్ సే 11th, ఇక్కడ ఈ ఫైలింగ్, ఈ కేసులో పిటిషన్లు ఫైల్ అయినవి అన్నీ ఏవి కూడా రాలేదు. ఇవి కూడా ముందటికి వచ్చేటివి ఉన్నాయి. ఇవిట్లా ఏం రావచ్చు అని అంటే, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎట్లా అంటే ఈ ఎగ్జామ్ లీక్ గురించే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎగ్జామ్స్ లీక్ గురించే వస్తాయి, గ్రేస్ మార్క్స్ గురించి వస్తాయి, ఎక్కడెక్కడ లీక్ అయిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ రావాలని చెప్పి వస్తాయి, ఇవే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఒకటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ప్రజలారా. సింపుల్ థింగ్, ఎడ్యుకేషన్ని దెబ్బతీయడం అనేది అన్నిటికన్నా పెద్ద దెబ్బ దేశానికి కానీ ఎవరికైనా కూడా. ఎందుకంటే దాంట్లోంచే మనకు, ఎడ్యుకేషన్ నుంచే మనకు చాలా మటుకు విలువలు, ఒక గౌరవము, ఒక దేశం అంటే నేషనల్ డెవలప్మెంటు, ఇవన్నీ జరుగుతాయి. ఇండివిజువల్గా మనం గ్రో అవుతాం, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా గ్రో అవుతూ ఉంటాం, అలాగే దేశాన్ని కూడా మంచిగా బిల్డప్ చేస్తాం. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ దెబ్బతింటుందో ఈ ప్రక్రియ మొత్తం దెబ్బతింటుంది. ఈ ప్రక్రియ మొత్తం దెబ్బతింటే అది ఎప్పుడూ మంచిది కాదు. అది ఇవాళ గవర్నెన్స్లో ఒకరు ఉండొచ్చు, వేరే ఎవరైనా ఉండొచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ ఎవరిచ్చినా ఎవరినా ఎడ్యుకేషన్ని మాత్రం దెబ్బతీసే క్వశ్చనే ఉండొద్దు. దానికి కేరళ వాళ్ళు దే ఆర్ స్టాండింగ్ టాల్. కరెక్ట్గా చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్ థింగ్. ఈవిడ గారు డాక్టర్ బిందు, షీ ఈజ్ డాక్టర్ బిందు, కేరళ. ఈవిడ గారు డాక్టర్ బిందు, షీ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బిందు గారు మరి ఎక్కడ యూనియన్ మినిస్టర్కి లెటర్ రాసిండు. మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మన రేవంత్ రెడ్డి గారు, హూ ఈజ్ ద సీఎం, ఓకే, రేవంత్ రెడ్డి గారు, హీ ఈజ్ ద సీఎం మనకు, హీ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతానికి పోర్ట్ఫోలియో ఆయన దగ్గరనే ఉంది. ఆయన కూడా తప్పకుండా దీని మీద సీరియస్గా చొరవ తీసుకొని ఈ స్టోరీ అంతా ముందుకు తీసుకుపోయేటట్టు చూడాలి. యూ అండర్స్టాండ్? లేకుంటే అంటే మనం ప్రెషర్ బిల్డప్ చేస్తేనే కదా. మనం తెలుగు రాష్ట్రాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మెడిసిన్, ఇంజనీరింగ్ అనేది అసలు ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఇంట్లో నడిచే ఒక మాట ఏంటంటే, పిల్లల టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళు మెడిసినా ఇంజనీరింగా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అనేది ఉంటుంది మనకు. అందుకని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోంచి చూస్తే ప్రజలు అసలు అమెరికాకి ఎంతమంది ఉంటారు తెలుసు, ఇక్కడ ఇక బొచ్చడి మంది ఉంటారు. ఇక ఏ గల్లీకి పోయినా అసలు మన తెలుగు వాళ్ళు జరుగుతారు. ఎక్కడికన్నా పోండ్రు మీరు, ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు. ఓకే, ఏ హాస్పిటల్ కన్నా పోండ్రి, ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఏ ఒక ఐటీ కంపెనీ కన్నా పోండ్రి, ఎవరో ఒకళ్ళు మనోళ్ళే ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు ఉండే అవకాశాలు చాలా తక్కువ ఐటీలను అయితే. యూ అండర్స్టాండ్? సో మోర్ దాన్ 80% అసలు మన వాళ్ళే ఆక్యుపై చేసేసిండ్రు జాబ్స్ అన్నీ కూడాను, ఎస్పెషల్లీ H1లలో. ఎనీ కేస్, కమింగ్ బ్యాక్, అయితే నేనేం చెప్తున్నానంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత బలంగా ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీన్ని బలంగా సీరియస్గా తీసుకొని హీ హ్యాస్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్. హీ ఆల్సో హ్యాస్ టు రైట్ ఎ లెటర్ టు ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి లెటర్ రాయాలి, అలాగే ప్రధానమంత్రిగా రాయాలి. అలాగే ఇంకా అసలు మన ప్రభుత్వం తరఫున కూడా మన బిడ్డలు, మన పిల్లలు ఇవాళ హూఎవర్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్, హూఎవర్ హ్యాస్ రిటర్న్ ద ఎగ్జామ్, వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఖచ్చితంగా మనం కోర్టులో కూడా ఒక పిటిషన్ ఫైల్ చేయాలి మన ప్రభుత్వం తరఫున. ఇది నేను కోరుకుంటున్నాను. మీ అందరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ట్వీట్ చేయండి, దిస్ షుడ్ బి సీరియస్లీ కన్సిడర్డ్, మనము ఒక కేసు ఫైల్ చేయాల్సిందే ప్రభుత్వం తరఫున అని చెప్పి ఒక మెసేజ్ రాసి పెట్టండి. ఓకే, సో ప్రజలారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో ఇట్ ఆన్ ద సేమ్ థింగ్. మీరు కూడా అందరు ఫాలో చేయండి. ఎందుకంటే May 17th ఇవాళ జూన్ 11th రోజు, ఇంకొకటి కూడా బిఫోర్ July 8th లోపలనే ఒకటి వస్తుంది. సో ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అవుతుందా ఉంటుందా, పిల్లలకి ఎంత స్ట్రెస్, అది చాలా స్ట్రెస్. సో ఆ స్ట్రెస్లన్నీ ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే మనం అందరం యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సిందే ఉంటుంది. మనం చెయ్యము, నాకెందుకు ఇవన్నీ అని అనుకుంటే మాత్రం అట్లా కుదరదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ దెబ్బతింటే ఇంకా మొత్తం దెబ్బతింటుంది. కనుక దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ష్యూర్ మనం అందరం కూడా ఎడ్యుకేషన్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని మనం గవర్నమెంట్కి చెప్పగలగాలి. ఓకే, సో ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.